కుక్కట్పల్లిలోని నల్లకుంట చెరువు దగ్గర అయితే ఉన్నాను. ఒకసారి గతంలో ఈ చెరువు ఎలా ఉండేది అంటే లిటరలీ హైడ్రో వచ్చిన తర్వాత ఎలా మారిందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే ఒకసారి చెరువు ఇలా ఉంది కదా, ఒకసారి ఇప్పుడు చూడండి. మొత్తం గ్రీనరీ అయితే ఉండండి, అట్రాక్షన్ కోసం పెట్టింది, మొత్తం ప్రాపర్ గా వర్క్ సరిపోయింది. బట్ ఇంతకు ముందు ఈ ఏరియాలకి రావాలంటేనే ఆ దుర్వాసన తట్టుకోలేక జనాలు దూరం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. చెత్త చెదారం అంతా ఇక్కడ పడేసి కబ్జాకి గురయ్యి తాగుబోతులందరూ ఇక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఆల్కహాల్ ఈ విధంగా ఉండేది. మళ్ళీ సెంటర్ ఆఫ్ కుకట్పల్లికి ఇది చూడండి ఎంత 28 ఎకర్స్ మొత్తం. ఈ 28 ఎకర్స్ ల్యాండ్ ఇంత దారుణంగా పడింది. హైడ్రా ఎప్పుడైతే చెరువుల పునరుద్ధీకరణ తీసుకొని అంతరించిపోయిన చెరువులను తీయడము, కబ్జాకి అక్రమానికి గురైన చెరువులందరినీ కాపాడడం చేస్తుందో అందులో భాగంగా ఈ చెరువును కాపాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ చెరువు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ ఇంకో 1-2 months లో ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ల్యాండ్స్కేప్ వర్క్ అంటే చెట్లు మట్టి ఇదంతా పెట్టి ఏ టైప్ ఆఫ్ ఎక్కడ చెట్లు పెట్టాలి అనే విధంగా ఏదైతే ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇంకా చిన్న చిన్న వర్క్ క్లీన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వర్కర్స్ అయితే. సో ఇది పరిస్థితి, ఇంకా బాగా చేస్తున్నారు.